బహుజన రాజ్య స్థాపన కోసం సొంత కుటుంబాన్ని కూడా వదిలేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు రాజ్యాధికారాన్ని ఛేదించుకోవాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి మహానుభావుడు మాన్యశ్రీ కాన్షీరామ్ గారి జయంతిని ఇవాళ భారత జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇవాళ మిత్రులారా, ఏదైతే మహాత్మా జ్యోతిబా పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కాన్షీరామ్ గారు ప్రయత్నం చేశారో అవే లక్ష్యం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారత జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ పోరాడుతూ ఉంది. ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం రేవంత్ రెడ్డి గారు బీసీల యొక్క రిజర్వేషన్లు స్థానికంగా జరిగే ఎన్నికల్లో 26% నుంచి 42% పెంచుతా అని చెప్పాడు. ఇవాళ మేము ఇదే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల గురించి మీరు ప్రకటించారు. ఇవాళ స్థానిక ఎన్నికల కంటే ముందే మీరు మా రిజర్వేషన్లను పెంచిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో 9210 ఉద్యోగాలకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇస్తే హడావిడిగా 5000 ఉద్యోగాలకు ఎల్బీ స్టేడియంలో ఆర్డర్లు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఒక్క బ్యాక్లాగ్ ఉద్యోగం కూడా మిగిలిపోకుండా మిగిలిపోయిన 4000 ఉద్యోగాలకు రిలింక్విష్మెంట్ తీసుకొని డిసెండింగ్ ఆర్డర్లో ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఆ ఉద్యోగాల కోసం వరిష్ఠ 2లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవాళ కాన్షీరామ్ గారి జన్మదిన సాక్షిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే మహిళా హక్కుల కోసం ఎమ్మెల్సీ కవిత గారు ఇందిరా పార్క్ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే మహిళా రిజర్వేషన్లు తుంగలో తొక్కి 33% రిజర్వేషన్లు కూడా అమలు చేస్తలేడని చెప్పేసి ఇవాళ ఖరాఖండిగా తేలిపోయింది. కాబట్టి మహిళలారా, మీకు ఉచిత బస్సు సౌకర్యం కాదు, మీ జీవితాలను బాగుపరిచే ఉద్యోగ రిజర్వేషన్లలో ఈ రేవంత్ రెడ్డి గారు మీ 90% 33% రిజర్వేషన్లను కాలరాస్తా ఉన్నాడు. కాబట్టి ఆ రిజర్వేషన్లు సాధించడం కోసం భారత జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా పోరాటం చేస్తూనే ఉంటుంది. బహుజన వర్గాల హక్కుల కోసం కూడా నిరంతరం పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు.